కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 1000 కోట్లు కేటాయించమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు ఆయన. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ను ప్రారంభించారు. తర్వాత ఇక్కత్ పరిశ్రమ జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. అది చేనేత కార్మికులు ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతానికి విస్తరించాలని, అది వారికి అండగా ఉండాలని రమేష్ గారు యాజమాన్యం యొక్క కృషి, భాస్కరరావు గారి యొక్క తలంపుకి తలమానికంగా ఉండాలని చెప్పి ఆ బ్యాంకుని ఆశీర్వదిస్తున్నాం. ఆ బ్యాంకుకి ఏదైనా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కావాలంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా సఫలీకృతం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎట్లాగో పోచంపల్లికి వచ్చాము. ఆ మహానుభావుడు ఆచార్య వినోబా భావే నడాడినటువంటి పుణ్య దేశానికి, అదేవిధంగా రామానంద తీర్థ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ప్రాంతం, ఈ దేశానికే కాదు ప్రపంచానికి పోచంపల్లి అంటే ఒక యునెస్కో గుర్తింపు ఇచ్చినటువంటి ఒక మహా కార్యక్రమం. ఇప్పుడు రమేష్ గారి విజ్ఞాపన పత్రం ఏదైతే పెట్టారో వాటన్నింటినీ కూడా రమేష్ గారిని కూడా తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం